సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. సెప్టెంబర్ 13 తర్వాత వచ్చిన వీకెండ్ని, ఆ తర్వాత వచ్చిన వీక్ డేస్ని మొత్తంగా కలిపి కమీడియన్ సత్య నామవారంగా డిక్లేర్ చేశారు. అలా ఎలా, ఎందుకు, ఏమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా డీటెయిల్డ్ వివరణ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఓ చిలక ఉంది. ఆ చిలక ఓ జామ చెట్టు మీద గూడు పెట్టుకుని హాయిగా జీవిస్తుంది. అదేం చేస్తుంది అంటే, రోజు పొద్దున్న లేచి ఎక్కడెక్కడికో వెళ్లి రకరకాల ఫ్రూట్స్ ని వెతికి తెచ్చుకుని హాయిగా తింటది. కానీ ఎప్పుడు కూడా తన జామ చెట్టు మీద ఉన్న, తన పక్కనే ఉన్న జామకాయను మాత్రం రుచి కూడా చూసేది కాదు. కానీ చాలా రోజుల తర్వాత దానికి ఎందుకో మూడొచ్చి తన గూడు పక్కనే ఉన్న జామకాయని కొరికి తింది. ఒక్కసారిగా దాన్ని మత్తి పోయింది. సూపర్ డూపర్ బంపర్ అని ఆ చెట్టు మీదే ఆ జామకాయని తింటూ సాయంత్రం వరకు చిందులేసింది. మ్యాటర్ ఏమిటి అంటే, చిలకకి ఇప్పుడు తెలిసింది, కానీ ముందు నుంచే ఆ పండులో మాధుర్యం ఉంది, ఆ రుచి అలాగే ఉంది. కమీడియన్ సత్య కూడా అంతే. అతనిలో టాలెంట్ ముందు నుండి ఉంది. కాకపోతే అతని టాలెంట్ని వేరే వాళ్ళ టాలెంట్తో కంపేర్ చేస్తూ ఇన్నాళ్ళు ప్రాపర్గా గుర్తించలేదు. ఈ రోజు మాట్లాడుతున్నారు, ఈ వీక్లో మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా. బ్రహ్మానందానికి ఆల్టర్నేట్ వచ్చాడు తెలుగు సినిమాలకు సంబంధించి, సునీల్కి ఆల్టర్నేట్ వచ్చాడు, మరో బ్రహ్మానందం వచ్చాడు, మరో సునీల్ వచ్చాడు అని. పోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఏమిటి అంటే, జరగాల్సింది ఎప్పుడో జరిగిపోయింది. బ్రహ్మానందానికి సునీల్కి ఆల్టర్నేట్ సత్య అన్న విషయం ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు రియాలిటీని యాక్సెప్ట్ చేస్తున్నారు అంతే. దాన్ని పట్టుకుంటే నీ ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయని. ఈ మత్తు వదలరా 2 మూవీలోనే ఏదో ప్రత్యేకంగా తన టాలెంట్ ని ప్రదర్శించాడు సత్య అని చెప్పటం కరెక్ట్ కాదు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచే అద్భుతమైన నట ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులకి నవ్వులు పంచుతున్నాడు సత్య. రకరకాల ఫ్యాక్టర్స్ అతనికి రావాల్సిన గుర్తింపుని కొంచెం కంట్రోల్లో పెట్టాయని చెప్పొచ్చు. ఇప్పుడు టైం వచ్చింది, కరెక్ట్ టైం వచ్చింది, అందుకనే సత్య బ్లాస్ట్ అయ్యాడు. చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి. నువ్వు మాత్రం కండిషన్ లిస్ట్ వచ్చాడు కాదు. ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఆఫీసర్ ఆఫ్ ద లా, బట్ ఐ యామ్ నాట్ యువర్ సన్ ఇన్ లా. ఈ మత్తు వదలరా 2 మూవీకి సంబంధించి జరుగుతున్న గొప్ప ఏమిటి అంటే, ఇంతకు ముందు హిస్టరీలో చూసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటెంట్ కరెక్ట్ గా లేకపోయినా కొన్ని సినిమాలు కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులకు నచ్చటం మూలంగా అవ్వచ్చు, కొన్ని ఐటమ్స్ ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్ గా అనిపించటం మూలంగా అవ్వచ్చు, పాటలు బాగోవటం మూలంగా అవ్వచ్చు, స్టార్ పవర్ మూలంగా అవ్వచ్చు, అవి బ్లాక్ బాస్టర్స్ అయిపోయాయి. ఇప్పుడు మత్తు వదలరా 2 మూవీ కూడా సత్య మూలంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎందుకంటే మత్తు వదలరా 2 మూవీ అనగానే అందరూ మాట్లాడుతుంది సత్య గురించే. సత్య నామస్మరణే నడుస్తుంది మొత్తంగా ఓ 4-5 రోజుల నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు పబ్లిక్ లో కూడాను. అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? హే, డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. అయినా దొంగతనం కాదు, తస్కరించుట. ఒక యాక్టర్ మూలంగా సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది అంటే మార్కెట్ కు సంబంధించి ఓ కొత్త లెక్క మొదలయ్యింది అనే చెప్పొచ్చు. ఈ మత్తు వదలరా 2 బ్లాక్ బాస్టర్ మూలంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమీడియన్ సత్య లెగసీ స్టార్ట్ అయ్యిందనే చెప్పొచ్చు. అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. బ్రహ్మానందం ఉంటే సినిమా ఆడుద్ది, సునీల్ ఉంటే సినిమా ఆడుద్ది, వెన్నెల కిషోర్ ఉంటే సినిమాకి మార్కెట్ వచ్చింది, ఓటీటీ రైట్స్ సేల్ అవుతాయి. ఇలాగా ఇకపైన సత్య ఉన్న సినిమా ఆడుద్ది అన్న లెక్క మొదలవుద్ది. సత్యకు సంబంధించిన కొత్త లెగసీ స్టార్ట్ అయ్యింది ఈ సినిమాతో అని చెప్పొచ్చు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మత్తు వదలరా 2 మూవీలో కంటెంట్ యావరేజ్, అందులో అనుమానమే లేదు. సత్యాన్ని తీసి పక్కన పెట్టి చూస్తే సినిమా ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. సత్య మూలంగానే, సత్య కోసమే ఆడియన్స్ థియేటర్స్ వస్తున్నారు సినిమాని చూడటానికి. చూసుకుంటే గీతాంజలి 2 ఈ సినిమాలో కూడా ప్రధానమైన ఎంటర్టైన్మెంట్ సత్య చేసిన కామెడీనే. ఆ సినిమాతోనే సత్య క్రెడిట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవాలి. కానీ కంటెంట్ బాగోకపోవటం, ఆ సినిమాకి సంబంధించి కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉండటం మూలంగా ఆ సినిమా కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అక్కడ సెట్ అవని ఫ్యాక్టర్స్ ఇక్కడ కలిసి వచ్చాయి. ఈ మత్తు వదలరా 2 మూవీ మీద నెగిటివిటీ లేదు, సో పాస్ అయిపోయింది సినిమా. కంటెంట్ యావరేజ్ గా ఉన్నప్పటికీ సత్య కామెడీని బేస్ చేసుకుని బ్లాక్ బాస్టర్ అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సత్య గురించి పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి చిన్న హీరోలు, చిన్న టెక్నీషియన్స్, టోటల్ పబ్లిక్ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకోవటం. ప్రస్తుతం అయితే సత్య పేరు ఇండస్ట్రీ అంతా కూడా మారు మోగిపోతుంది. ఆల్రెడీ
అతను బిజీ, ఇక నుంచి భారీ బిజీ అయిపోతాడు, అస్సలు దొరకడేమో చాలా మందికి. మత్తు వదలరా 2 కలెక్షన్స్ విషయానికి వస్తే మంచి టైంలోనే వచ్చింది సినిమా. ఐ థింక్ అంటే అందరూ హాఫ్ సీజన్ ఈ టైంలో ఎవరు రారేమో, తర్వాత పెద్ద సినిమా వస్తుంది రిస్క్ ఉంటదేమో అని కొంతమంది రిలీజ్ కి రాలేదు. ఏదైతే అదైంది అని మత్తు వదలరా 2 మూవీ ధైర్యంగా రిలీజ్ కి వచ్చేసింది. అది కలిసి వచ్చింది. ఒక పక్కన సినిమాకి పాజిటివ్ టాక్ రావటమే కాదు, మంచిగా సెలవులు కూడా కలిసి వచ్చాయి వరుసగా. డైరెక్టర్ రితేష్ రాణా ప్రీవియస్ ఫిల్మ్ హ్యాపీ బర్త్డే డిజాస్టర్ రిజల్ట్ ని తీసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. దాని ఇంపాక్ట్ ఈ సినిమా ఓపెనింగ్స్ మీద పడుతుందేమో అనుకున్నారు, కానీ మత్తు వదలరా మూవీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ పైన సత్య కామెడీ కూడా ఓ ఫాలోయింగ్ ఉంది. సో ఆ 2 ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ మంచిగా రావటమే కాదు, సత్య కామెడీకి సంబంధించి వండర్ఫుల్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. వీకెండ్ అంతా కూడా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది ఈ సినిమా 2 తెలుగు స్టేట్స్ లోను, అలాగే ఓవర్సీస్ లో కూడాను. మండే కూడా వర్కింగ్ డే కాదు, హాలిడే కలిసి వచ్చింది. ఆ అడ్వాంటేజ్ ఉపయోగించుకుని ఫస్ట్ 4 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. మంగళవారం కూడా హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో సెలవ, నిమజ్జనం సెలవ. సో అది కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది మత్తు వదలరా 2 మూవీకి. మంగళవారం నుండి సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ తీసుకుంటారు. ఓవర్సీస్ లో ఆల్రెడీ ఫస్ట్ రోజున వచ్చిన కలెక్షన్స్ తోనే నియర్లీ బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసింది. 2వ రోజున బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. 3వ రోజు నుంచి ప్రాఫిట్స్ కూడా తీసేసుకుంది. 2 తెలుగు స్టేట్స్ లో కూడా సినిమా టోటల్ 4 రోజుల తర్వాత చూసుకుంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిపోయింది. 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమా 4 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 5.5 కోట్లు ఉంది. ఓవర్సీస్ వరకు సినిమా నియర్లీ 3 కోట్ల షేర్ చూసింది. టోటల్ వరల్డ్ వైడ్ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 9 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే 18 కోట్లకు పైనే ఉంది. సినిమాకు జరిగిన బిజినెస్ 8 కోట్లు. 4 రోజుల్లోనే టోటల్ గా 9 కోట్ల షేర్ అంటే ఆల్రెడీ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కోటి ప్రాఫిట్ లో ఉన్నారు. ఇంకా 5-6 కోట్ల ప్రాఫిట్ అయితే సినిమా ఈజీగా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నష్టం అనే మాట లేదు, ప్రాఫిట్స్ కనపడుతున్నాయి. చెప్పేదే ఉంది, మండే టెస్ట్ లో మత్తు వదలరా 2 మూవీ గ్రాండ్ గా పాస్ అయిపోయింది. ఇంకా తమిళనాడులో చూసుకుంటే తలపతి విజయ్ సర్ప్రైజింగ్ సంచలనం చేసి వదిలి పెడుతున్నాడు. తెలుగులో డిజాస్టర్. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 50% లాసెస్ చూసే పరిస్థితి. తెలుగు వరకు సినిమాకి 22 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే సినిమా 8 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయగలిగింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. కానీ తమిళనాడులో గోట్ మూవీ తమిళ వెర్షన్ కి సంబంధించి మాత్రం అద్భుతాలు జరుగుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. తమిళనాడు వరకే సినిమా ఇప్పటి వరకు చూసుకుంటే 180 కోట్లకు పైన గ్రాస్ చూసింది. ఓవర్సీస్ లో 140 కోట్ల గ్రాస్ చూసింది. ఓవరాల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమా ఇప్పటి వరకు రిపోర్ట్ చేసిన గ్రాస్ 400 కోట్లు దాటింది. షేర్ నియర్లీ 200 కోట్లు ఉంది. తలపతి విజయ్ బీభత్సం ఇది. తెలుగు వెర్షన్ సంగతి పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. ప్రాఫిట్స్ కూడా పంచింది సినిమాతో. తమిళ వెర్షన్ వరకు బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరికీ యావరేజ్ కంటెంట్ తో, మిక్స్డ్ ఒపీనియన్స్ తో, నెగిటివ్ రివ్యూస్ తో ఈ రేంజ్ లో కలెక్షన్స్ కొమ్మటం అనేది విజయ్ కే చెల్లింది. 400 కోట్ల గ్రాస్ మామూలుగా దుమ్ము దులిపేశాడు అంతే తలపతి. తన కెరియర్ లో రెండో 400 కోట్ల సినిమా ఇది. తమిళ ప్రేక్షకుల్లో తలపతి విజయ్ మీద ఎలాంటి స్ట్రాంగ్ అభిమానం ఉందో ప్రత్యేకమైన నిదర్శనం ఇది. ఇంక చూసుకుంటే అంతకు ముందు వారం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కు వచ్చిన 35 మూవీ కూడా ఎంచక బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుందని తెలుస్తుంది. టార్గెట్ ఆడియన్స్ నుండి అవసరమైన రెస్పాన్స్ తీసుకుని 35 మూవీ నీట్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ నుండి సెంటర్స్ నుంచి సినిమాకి సాలిడ్ సపోర్ట్ దొరికింది. మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాకి కమర్షియల్ సక్సెస్ కూడా పడటం శుభ పరిణామం. రానున్న రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు, చిన్న సినిమాలు రావాలి. తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తీసుకోవాలి అని కోరుకుందాం. అలానే నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ పోస్టర్ లో అయితే 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిపోయింది. అంటే ట్రేడ్ లెక్కల ప్రకారం కూడా ఇంకెంత ఒక 7 కోట్లు రావాలి, వచ్చేయచ్చు. ఇది చిన్న డిఫరెన్సే, మరి 20 కోట్లు 30 కోట్ల డిఫరెన్స్ కాదు కాబట్టి ఈ సినిమాని 100 కోట్ల సినిమాగా కన్సిడర్ చేయొచ్చు. నాని కెరియర్ లో రెండో 100 కోట్ల సినిమాగా సరిపోదా శనివారం మూవీ రికార్డు క్రియేట్ చేసింది. మా సినిమాలతో నాని వస్తే 100 కోట్లు ఖాయం అన్న స్ట్రాంగ్ సిగ్నల్సే మార్కెట్ లోకి వెళ్ళాయి ఈ సినిమాతో. కానీ నాని ప్లాన్ వేరుగా ఉంటది. బ్యాలెన్స్డ్ గా సినిమాలు చేసుకుంటా వస్తాడు. చూడాలి మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో మార్కెట్ ని ఎంటర్టైన్ చేయడానికి వస్తాడో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.